డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేయాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకువీడు పెద్దపేటలో 58 మంది దళితులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు అనుచరులతో దళితులపై దాడి చేయించడమే కాకుండా వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. గత 5 సంవత్సరాల నుండి ఉండి నియోజకవర్గంలో అడుగుపెట్టని రఘురామకృష్ణంరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడుగు పెట్టారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా దళితులపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు. ఉండి నియోజకవర్గం ఆకువీడు పెదపేటలో శ్రీరామనవమి రోజున రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ ఒక వందలాది మంది అనుచరులతోటి అక్కడ పెదపేటలో ఒక రామాలయం నిర్మాణం చేయాలని చెప్పి ఒక పురాతనమైనటువంటి రామాలయం నిర్మాణం ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి ఒక రామాలయం నిర్మాణం అక్కడ ప్రతిష్ఠించి చేయాలని చెప్పేసి అక్కడ వందలాది మంది తన అనుచరులతోటి మంది మార్బలంతో దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రెచ్చగొడుతూ వాళ్ళ మీద దాడి చేయించాడు. పైగా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టించాడు. మరి ఆర్థిక నేరగాడైనటువంటి రఘురామకృష్ణంరాజు, నువ్వు గత 5 సంవత్సరాలు కూడా నీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం అడుగుపెట్టే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న కార్యక్రమాల వల్ల నువ్వు అక్కడ ఉండి నియోజకవర్గంలో కూడా కనీసం ఏ దళితపేటలో కూడా నువ్వు అడుగుపెట్టే పరిస్థితులు కూడా మళ్ళీ ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నావు. మరి ఉత్తరాదిలో ఏదైతే మతాల మధ్య అక్కడ ఉన్నటువంటి గొడవలు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో వాళ్ళని రెచ్చగొడుతూ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజ్ఞతతో అందరూ ఆలోచిస్తారు, మత సామరస్యాన్ని పాటిస్తారు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా కూడా నువ్వు నీ ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికి నువ్వు బీజేపీలో చేరాలనేటువంటి ఒక ఉద్దేశంతో నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీని వాళ్ళ కనసనలతోటి వాళ్ళని మంచి చేసుకుందామని చెప్పేసి నువ్వు మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు ఇటువంటి ఉండిలో ఒక కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. మరి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో సామరస్యంగా ఉంటారు. నువ్వు చర్యల వల్ల గతంలో వైఎస్ఆర్సీపీ కూడా 11 సీట్లకు పరిమితమైంది. మరి ఇదే విధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మరి రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇతని వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే ఇతన్ని మతాల మధ్య గొడవలు పెడుతున్నటువంటి రఘురామకృష్ణంరాజుని తక్షణం బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గవర్నర్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, రాష్ట్రపతికి కూడా. అలాగే ఎవరైతే 57 మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆకివీడి పెదపేటలో ఓటాకు కేసులు పెట్టి 307 హత్యాయత్నం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వాళ్ళందరినీ కూడా బేషరతుగా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.